ఈ రోజు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పారు. చదువుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు, కానీ హాస్టల్స్ దగ్గర చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా మందికి ఇల్లులు కూడా సరిగ్గా లేవు. పిల్లలకి చదివించాలంటే హాస్టల్లో పెట్టి చదివించాలి. అటువంటి హాస్టల్లో కూడా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఎక్కడ దృష్టి పెట్టలేకపోవడం వల్ల హాస్టల్స్ గాని, విద్యా వ్యవస్థ గాని, కార్పొరేషన్లు గాని, లోన్లు ఇచ్చే వ్యవస్థ గాని, లేకపోతే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసే వ్యవస్థ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి. మరి అటువంటిది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాట మాత్రం మీ అందరికీ కూడా బలంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీలు గాని, బీసీలు గాని గుండెల్లో పెట్టుకొని పరిపాలించే నాయకుడు ఆయన ఎప్పుడు కూడా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం వేదిక ఉంది, మైక్ ఉంది కానీ ఉన్నది కాబట్టి చెప్పేటటువంటి మాటలు కాదు. ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సుమారు 17 సంవత్సరాలకు పైగా సీఎం గా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశాడు. మన రాష్ట్రంలో కూడా మొట్టమొదటిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా పనిచేశాడు. ఎప్పుడు ఆయన పరిపాలన ఉన్నా సరే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేశాడు తప్ప ఎవరికైనా మోసం చేయాలి, కక్ష సాధించుకోవాలి, జైల్లో పెట్టాలి, చంపేయాలి, ఎదురు తిరిగితే నోర్లు ముయ్యించాలి, అరెస్టులు చేయించాలన్నది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జీవిత కాలంలో ఎప్పుడు కూడా లేదన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. స్వేచ్ఛతో, స్వాతంత్రంతో అందరినీ కూడా కలుపుకొని పరిపాలించాలన్నదే ఈ రోజు కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచన. ఇందాక చెప్పినటువంటి హాస్టల్స్ నా తాలూకా వ్యక్తిగత లక్ష్యం కూడా పెట్టుకొని జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని అక్కడ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నది కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.